ఓయ్ హలో సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టినావా? లేకపోతే పోయి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కొట్టేసే. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే స్ట్రెస్ రిలీఫ్, మైండ్ రిలాక్సేషన్, షాపింగ్ పైన ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్తో ఎఫ్సి రోడ్ స్ట్రీట్ షాపింగ్ అని ఉంటుంది పూణేలో. సో అక్కడికి అట్లా బస్లో స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ ట్రాఫిక్ వల్ల బస్సెస్ కోసం సెపరేట్ రోడ్ వేస్ ఉంటాయి. మధ్యలో బస్ స్టాప్స్ వస్తాయి. వచ్చినప్పుడు బస్సెస్కి డోర్స్ ఓపెన్ అయితే చూడండి. ఆ డోర్స్ ఓపెన్ అయినప్పుడు హైదరాబాద్లో మెట్రో స్టేషన్కి ట్రైన్ వచ్చినప్పుడు ఎట్లా ఓపెన్ అయితే ఆ ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో మధ్యలో ఇక్కడ మా పాపకి ఇది ఒకటి కనిపిస్తే ఎక్కిపించినాము. హ్యాపీగా అనిపించింది. పోతూ మా ఆయన కేఎఫ్సీ కనిపిస్తే పోదాం ఫస్ట్ తిందాం, ఆకలి అవుతుంది, మళ్ళీ ఎంతసేపు అవుతుందో ఏమో, షాపింగ్ ఎంత టైం పడుతుందో తెలియదు, ఫస్ట్ తినేద్దామని ఆర్డర్ పెట్టిండు. ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాగానే మెల్లిగా చూసుకొని అంత తినేసి స్టార్ట్ అయినాం. మళ్ళీ రండి మీకు కూడా చూపిస్తా షాపింగ్ అంతా, స్ట్రీట్ షాపింగ్ ఎట్లా ఉంటుంది ఏందని. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అనే చెప్పుకోవచ్చు. అంటే రోడ్ పైన అన్నీ ఉన్నాయి. జ్యువెలరీ కానీ లేడీస్కి సంబంధించిన ఎక్కువ ఉన్నాయి అనిపించింది. అసలు జెంట్స్కి చాలా తక్కువ, ఎక్కడున్నాయో కూడా అంటే నాకేం కనిపించలేదు. మోస్ట్లీ జెంట్స్కి అసలు లేవచ్చు, లేడీస్కి ఎక్కువ కనిపించినాయి. జ్యువెలరీ కానీ కుర్తీస్ బాగా అనిపించినాయి. 2 పీస్ సెట్, 3 పీస్ సెట్, షార్ట్ కుర్తీస్, టీషర్ట్స్, ఆల్మోస్ట్ లేడీస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో మధ్యలో పాపకు ఆకలిస్తే కూడా ఇక్కడ పాలు తాగినాము, పాలు పట్టినాక కూడా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసినాము. రోడ్ అసలు 11:30 అయింది. 11:30 వరకు జనాలు అంతే ఉన్నారు. ఆల్మోస్ట్ 11 వరకు ఉన్నాం కావచ్చు. 11 వరకు కూడా జనాలు అంతే కలకలలాడుతుంది ఆ ఏరియా అంతా. అంటే 4 o'clockకి అట్లా స్టార్ట్ అవుతుందంట. సో ఆ 4 o'clock నుంచి 4 to 5 hours కాబట్టి మేబీ అంత జనాలు ఉన్నారేమో. సో రండి మీకు కూడా అట్లా చూపించేస్తా ఒకసారి. స్ట్రీట్ షాపింగ్ చూద్దురు కానీ ఎట్లా ఉంటుంది ఏంది పూణేలా అనేది.